హలో ఎవ్రీవన్. ఫార్మా కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. చదివేటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడం, టైం సరిపోదనే కంగారు ఉండడం ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని దూరం చేయడానికి కొంచెం మోటివేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనం ఏది చదివేటప్పుడైనా మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సిందేంటంటే, కష్టపడి కాదు, ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోండి. ఇష్టం ఎలా వస్తదంటే, మీకొక కాన్సెప్ట్ చదివాక దాని సిగ్నిఫికెన్స్ లేదా ప్రాక్టికల్‌గా మన లైఫ్‌లో అది ఎలా యూజ్ అవుతుందని అర్థమైతే ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి ఫార్మాస్యూటిక్స్‌లో ఎమల్షన్స్ ఉన్నాయి. ఎమల్షన్స్ ఏంటి 2 టైప్స్. ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్, వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్షన్. ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్ అంటే వాటర్ అనేది కంటిన్యూయస్ ఫేజ్, అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది, అందులో ఆయిల్ తక్కువగా ఉంటుంది. ఆయిల్ డిస్పర్స్డ్ ఫేజ్. ఆపోజిట్ ఏంటి? వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్షన్. ఆయిల్ ఎక్కువగా ఉండి వాటర్ తక్కువగా ఉంటే ఇది వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్షన్. ఈ రెండిట్లో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఓరల్గా తీసుకున్న వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే వాటర్ ఇన్ ఆయిల్ ఎమల్షన్ అనుకోండి, ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ తాగితే ఏమనిపిస్తుంది? ఇరిటేషన్ వస్తుంది. ఇదంతా ఏంటి? ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎమల్షన్ కెన్ బి టేకెన్ ఓరలీ అని. ఆయిల్ ఇన్ వాటరా, ఆయిల్ ఇన్ వాటరా, బోత్ నన్ ఆఫ్ ద అబవ్ అని. ఓరల్గా తీసుకోవాలంటే ఏంటి? వాటర్ ఎక్కువ ఉండాలి. వాటర్ ఎక్కువ ఎందులో ఉంటుంది? ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్. సో ఆన్సర్ ఏంటి? ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్స్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్. అదే మరి వాటర్ ఇన్ ఆయిల్, ఆయిల్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది ఓరల్గా తీసుకోలేం. ఏం చేయొచ్చు? వాటిని టాపికల్గా వాడచ్చు. ఇది ఒక క్వశ్చన్. దీనికి మీరు ఏమైనా సైన్స్, పెద్ద రాకెట్ సైన్స్ అవసరమా? కామన్ సెన్స్ అవసరం. మనం వాటర్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, అందులో తక్కువ ఆయిల్ ఉంటే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఓరల్గా తీసుకోవచ్చు అని. ఇలా మీరు కొంచెం ఆలోచించగలిగితే, కామన్ సెన్స్ అప్లై చేయగలిగితే సబ్జెక్ట్ ఏం కష్టం కాదు. ఇంకొంచెం ముందుకెళ్దాం. సో మనకేమైనా న్యాచురల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆయిల్ అండ్ వాటర్ ఎమల్షన్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మిల్క్. మీరు మిల్క్ని చూసినట్టయితే కింద పెడితే మధ్యలో ఆయిల్ గ్లోబ్యూల్స్ కనిపిస్తే చుట్టూ వాటర్ ఉంటుంది. అంటే ఏంటది? ఆయిల్ అండ్ వాటర్ ఎమల్షన్. దాంట్లో కూడా క్వశ్చన్ అడగచ్చు, మిల్క్ ఇన్ ద మిల్క్ వాట్ ఈస్ ద కంటిన్యూస్ ఫేజ్ అని. ఏంటి కంటిన్యూస్ ఫేజ్ అంటే? ఎక్కువ ఉండడం. ఎక్కువ ఏది ఉంటుంది? వాటర్. డిస్పర్స్డ్ ఫేజ్ ఏంటి? ఆయిల్. మరి ఆయిల్ వాటర్ కలవకుండా ఉండాలి అంటే మనం ఏం యూస్ చేయాలి? ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ఆర్ ఎమల్జెంట్ యూస్ చేయాలి. మరి మిల్క్లో ఏమైనా ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ఉందా? ఉండకపోతే రెండు అలా డిస్పర్స్ అయి ఉండవు, సెపరేట్ అయిపోతాయి. ఏంటది? కెసిన్. కెసిన్ ప్రోటీన్ ఈజ్ అన్ ఎమల్జెంట్ ఆర్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్. కెమికలీ కెసిన్ ఏంటి? ఫాస్ఫోప్రోటీన్. అంటే ప్రోటీన్తో ఫాస్ఫేట్ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఫాస్ఫోప్రోటీన్ అంటాం. క్లాసిఫికేషన్ వైజ్గా ఏంటిది? క్లాసిఫికేషన్ చూస్తే మీకు సింపుల్ ప్రోటీన్స్, కాంజుగేటెడ్ ప్రోటీన్స్, డెరైవ్డ్ ప్రోటీన్స్ అని ఉన్నాయి. సింపుల్ ప్రోటీన్ అంటే ఓన్లీ అమైనో యాసిడ్ ఉండడం. కాంజుగేటెడ్ అంటే అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్తో పాటు వేరే మాలిక్యూల్ కాంజుగేట్ అయి ఉండడం. కెసిన్లో ఏంటిది? ఫాస్ఫేట్ కాంజుగేట్ అయి ఉంది ప్రోటీన్తో కాబట్టి ఫాస్ఫో ప్రోటీన్స్ అన్నాం. సో క్లాసిఫికేషన్ వైజ్గా బయోకెమిస్ట్రీలో వాట్ ఈస్ కెసిన్ అంటే ఏమని రాయాలి? ఫాస్ఫో ప్రోటీన్స్ అని రాయాలి. ఇంకొంచెం ముందుకెళ్తే ప్రోటీన్స్ ఓన్లీ ఫాస్ఫేట్స్తోనైనా లిపిడ్స్తో కూడా కంబైన్ అవుతాయి. వాటిని లిపో ప్రోటీన్స్ అంటాం. లిపో ప్రోటీన్స్ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. విఎల్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్. ఇందులో ఎల్డిఎల్ ఏమో బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఏమో గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎందుకంటాము? ఎల్డిఎల్ ఈ కొలెస్ట్రాల్ ఎస్టర్స్ని తీసుకెళ్లి బ్లడ్ వెజల్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అయింది. మరి హెచ్డిఎల్ ఏం చేస్తుంది? బ్లడ్ వెజల్లో ఉన్న ఈ కొలెస్ట్రాల్ ఎస్టర్స్ని తీసుకెళ్లి లివర్కి ఇస్తుంది, అందుకు అది గుడ్ కొలెస్ట్రాల్ అయింది. మనం ఏం చేసామో చూడండి. వీ స్టార్టెడ్ విత్ ఎమల్షన్స్. ఎమల్షన్స్ అంటే ఏంటో చూసాం, వేట్గా వాడచ్చో చూసాం. అక్కడ నుంచి బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్ నుంచి బయోకెమిస్ట్రీకి వెళ్ళాం. బయోకెమిస్ట్రీలో ఏం చూసాం? కెసిన్ ఏంటి, దాని కెమికల్ నేచర్ ఏంటో చూసాం. దాని నుంచి ఎక్కడికి మళ్ళీ ఫిజియాలజీకి వచ్చాం. లిపిడ్స్లో టైప్స్ ఏంటో చూసాం. ఫైనలీ ప్యాథోఫిజియాలజీకి వెళ్ళొచ్చి ఈ లిపిడ్స్ ఏంటి, బ్లడ్ వెజల్ బ్లాక్ చేస్తున్నట్టే దానివల్ల ఏంటి ప్రాబ్లం? అథెరోస్క్లెరోసిస్ వస్తుంది, యాంజినా పెయిన్, మైకార్డియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ప్యాథోఫిజియాలజీ. సో మనం చదువుకునేవన్నీ కామన్గా మన లైఫ్లో జరిగే ఈవెంట్సే. వాటిని మన సబ్జెక్ట్తో మీరు అటాచ్ చేస్తే ఈజీ అవుతుంది. మీరు మిల్క్ చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాల్సింది ఆయిల్ బై వాటర్ ఎమల్షన్ అని. అందులో ఉన్న ఎమల్జెంట్ ఏంటి అంటే కెసిన్ అని. కెమికలీ ఏంటిది అంటే ఫాస్ఫోప్రోటీన్ అని. సింపుల్. సో మన సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సింపుల్గా చదువుకోవచ్చు. సో స్ట్రెస్, ప్రెషర్ లేకుండా కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు ఇది మన లైఫ్లో యూజ్ అవుతాయని ఇష్టంగా నేర్చుకుంటే సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఈజీ. ఎస్పెషలీ ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ తక్కువ టైం ఉంది కాబట్టి సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలంటే మీరు అట్రిబ్యూట్ చేయాలి. బుక్స్ తీసుకొని చదువుతుంటే ప్రెషర్ వచ్చేస్తుంది. కొంచెం అట్రిబ్యూట్ అంటే ప్రాక్టికల్గా మనకి ఎలా ఉపయోగపడుతుంది అని చూస్తే మనకి ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.